సూత్రములు అయ్యగారికి అమ్మగారికి వందనములు. మరి ఇక్కడ మాతో పాటు కూడుకున్న సహోదరులందరూ కూడా నా హృదయపూర్వక వందనములు. దేవుడు ఇప్పుడే కాదు, నేను గత 15 సంవత్సరాల కింద కూడా దేవుడు నాకు అయ్యగారి ద్వారా ఎంతో మేలు చేసిండు. ఒకప్పుడు మా కొడుకు చాలా ఇబ్బందిలో ఉంటే ఆ రోజు కూడా మాకు విడుదల, మా బాబుకి విడుదల దయచేసి ఎన్నో మేలులు మాకు జరిగినాయి. అదేగాక మళ్ళీ ఈ మధ్య కనీసం ఒక 6 నెలల కింద నుంచి నాకు ఒక చేదబడి క్రియలు చేశారు. దానివల్ల నాకు పోట్లు, మంటలు, చాలా ఇబ్బందికరమైన బాధలు ఎన్నో జరుగుతున్నాయి. అయితే అంతకుముందు నేను ఇక్కడ మా కొడుకుకి మేలు జరిగింది కాబట్టి మళ్ళీ మా అల్లుడిని కూడా ఒకసారి తీసుకొచ్చాను. మా అల్లుడి పేరు గణేష్. ఆయనను కూడా తీసుకొస్తే ఆయనకు కూడా మేలు జరిగింది. సరే, ఇప్పుడు నేను ఇంటికాడ ఉంటున్నాను కాబట్టి గణేష్ మరి ఆ పాస్టర్ గారు ఇప్పుడు అక్కడ చెప్తున్నా అంటే, లేదు మామ నేను పోతూనే ఉన్నా, ఆయన చేస్తూనే ఉన్నాడు అంటే, మళ్ళీ అప్పుడు నేను వచ్చిన మళ్ళీ క్యాన్సర్ సింగారం వచ్చి మరి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాం. మరి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ అయ్యగారి అయ్యా ఇక్కడ పోదు, ఇది ఇంటి వెనక పోవాలన్నాడు. సరే, మా ఇంటికల్లా వచ్చి ప్రార్థన చేసిండు. మాకు ఎంతో మేలు జరిగింది. మరి ఆయన అగ్నితో మంతుండు కాబట్టి మాలో ఉన్న సేదబడి క్రియలు కానీ మాలో ఉన్న అపవాది క్రియలు వేయినా కూడా ఆయన ద్వారాగా మాకు మేలు జరుగుతుంది. ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తారు, ఆడ సత్యం ఉందా, ఆయన పట్టుకుంటే పడిపోతారా, ఆడ లేస్తారా అంటారు. కానీ ఎవరికైనా కడుపులో నొప్పి ఉన్నోడికి తెలుసు, ఆ నొప్పి తగ్గినోడికి అర్థమవుతుంది. కానీ దేవుడి ద్వారా అయ్యగారి ద్వారా మాకు ఎంతో మేలు జరిగింది. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక.